హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు వ్యాస్ స్మార్ట్ కిచెన్. ఈరోజు వీడియోలో మనము రెగ్యులర్గా చేసుకునే రవ్వ లడ్డు కాకుండా హెల్తీగా కొంచెం కలర్ఫుల్గా బీట్రూట్తో రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దామండి. బీట్రూట్ తినాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ ఈ విధంగా చేసుకుంటే చాలా ఇష్టంగా తినచ్చండి. చాలా హెల్తీగా కూడా ఉంటుంది, అది కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. దీన్ని ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం మనం ముందుగా మిక్సీ జార్ తీసుకొని 1/2 కప్పు షుగర్ తీసుకుంటున్నానండి. షుగర్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, పౌడర్ లాగా. చూసారు కదండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకొని తర్వాత అదే మిక్సీ జార్లో 1 కప్పు బీట్రూట్ ముక్కల్ని వేసుకోవాలండి. ఇందులోనే కొన్ని వాటర్ వేసుకొని తర్వాత ఈ బీట్రూట్ని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ కానీ స్ట్రైనర్ కానీ తీసుకొని ఇలాగా బీట్రూట్ జ్యూస్ని మొత్తం ఇట్లా వడపోసుకోవాలండి. ఇలా జ్యూస్ మొత్తాన్ని ఇలా క్లాత్లో పోసుకొని ఇలా పిండుకోవాలండి. ఈ విధంగా బీట్రూట్ జ్యూస్ మొత్తాన్ని ఇలా పిండుకోవాలండి. తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనము స్టవ్ మీద కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలండి. నెయ్యి కొంచెం వేడిన తర్వాత ఇందులో మనము కొన్ని జీడిపప్పులు వేసుకోవాలండి. మీకు ఇష్టం ఉంటే ఇందులో ఎండు ద్రాక్ష కూడా వేసుకోవచ్చండి, కిస్మిస్. వీటిని దోరగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే నెయ్యిలో 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలండి. ఈ బొంబాయి రవ్వని ఈ నేతిలో బాగా ఫ్రై చేసుకోవాలి. 3 to 4 minutes వేయించుకుంటే సరిపోతుంది. ఇది మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో మనము 1/2 కప్పు బీట్రూట్ జ్యూస్ని వేసుకోవాలండి. ఈ బీట్రూట్ జ్యూస్ని రవ్వలు బాగా కలిసేదాకా కలుపుకోవాలి. 3 to 4 minutes దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి, వేయించుకోవాలి. ఇది కూడా పూర్తిగా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇందులోనే మనము ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులు వేసుకోవాలండి. అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ ఉంది కదా, అది కూడా వేసుకోవాలి. తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. రవ్వను షుగర్ బాగా కలిసేదాకా కలుపుకోవాలి. ఇలా పూర్తిగా కలిసిన తర్వాత వీటిని లడ్డూలాగా చేసుకోవాలండి. ఇక్కడ మీకు లడ్డూలు కట్టడం రావట్లేదు అనుకుంటే 1 to 2 టేబుల్ స్పూను కాగబెట్టిన పాలు పోసుకొని లడ్డూలాగా చేసుకోవచ్చండి. చూసారు కదా, ఇలా మనకు బీట్రూట్ రవ్వ లడ్డు రెడీ అయిపోయాయండి. బీట్రూట్ తినాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. పిల్లలైతే మరీ దూరంగా పారిపోతారు. వారికి ఈ విధంగా స్వీట్గా లడ్డూలాగా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి. బీట్రూట్లో కాల్షియం ఉండడం వల్ల రక్తహీనత ఉన్న వాళ్ళకి చాలా మంచిది. కొంచెం కూడా రవ్వ తగలకుండా చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయండి. బీట్రూట్ మనం వేసామని చెప్తే తప్ప ఎవ్వరికి తెలియదు, అంత టేస్టీగా ఉంటాయి. ఇలాంటి హెల్తీ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.